ఇన్ని రోజులు మీరు డ్రగ్స్ కేసు కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కానీ ప్రీవియస్లో రాజ్ తరుణ్ లావణ్య కేసు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ చేస్తుంది మీరే అని అంటున్నారు. ఓకే, అంటే మస్తాన్ సాయి మీరు ఇద్దరు కలిసి నడిపిస్తున్న కుట్ర అని బయటపడుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఏంటంటే అమ్మా, ఏం చెప్తాం ఇంకా దీని ఈ మస్తాన్ సాయి, లావణ్య, ప్రభాకరు, అనురాధ, చింటూ, ఇలా ఒక 12 మంది బ్యాచ్. వీళ్ళందరూ డ్రగ్ పెడ్లింగ్ కేసులో కొంతమంది, కన్జ్యూమర్ కేసులో కొంతమంది ఎప్పుడో బుక్ అయ్యారు. ఓకే, బుక్ అయ్యి కూడా సంవత్సరం పైన అయిపోతుంది. తర్వాత వీళ్ళందరినీ పిలిచారు, శ్రీముఖాలు ఇచ్చారు పోలీసులు. వచ్చి పోలీస్ స్టేషన్లో కొంతమంది సరెండర్ అయ్యి మాట్లాడారు. లావణ్య అనే ఆవిడ తప్పించుకొని తిరుగుతుంది. అలా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు పట్టుకోవడం కోసం మళ్ళీ ట్రై చేసినప్పుడు ఆవిడ ఈ సిగ్నల్ అన్ని ట్రాకింగ్ చేసి పట్టుకున్నప్పుడు రెండోసారి ఇప్పుడు 2024లో అరౌండ్ మేబీ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో, అంతకన్నా ముందు ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది పోలీసులకి. ఆవిడ మామూలుగా పట్టుకుంది, ఎందుకు రావట్లేదు, నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు కదా, పేస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగినప్పుడు, సరే అట్లాగే బ్యాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో రెడ్ హ్యాండెడ్గా మెత్ దొరికిపోయింది. మెత్ MDMA బ్యాండ్ సబ్స్టెన్స్ 5 గ్రాములు ఎంత దొరికితే ఆవిడని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేసి 45 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు. అలాగే మస్తాన్ సాయి మీద కూడా కేసు ఉండింది. అతను కూడా ఏదో అతని మీద పెడ్లింగ్ కేసు లేదు, ఈవిడ మీద పెడ్లింగ్ కేసు. మస్తాన్ సాయిని ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో, అంటే ఎవడో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతారా అంటే ఇదిగో వరలక్ష్మి టిఫిన్ దగ్గర పో అక్కడ దొరుకుతాయి అన్నం కూడా తప్పే. సో ఇటువంటిది ఏదో చేసినట్టున్నాడు. ఇది ఇక్కడ కాదు, గుంటూరు దగ్గర ఎక్కడో అతని మీద బుక్ అయింది. అతను కూడా దానికి సంబంధించి 10 రోజులు 14 రోజులు జైల్లో ఉండొచ్చాడు, బెయిల్ తీసుకొని వచ్చాడు. సో ఇది వీళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళందరూ డ్రగ్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. సరే నేను కాదు వాడు చేశాడు, వాడు కాదు వీడు చేశాడు అని చెప్పి నిందలు వేసుకుంటున్నారు. వీళ్ళ భాగవతం అంతా నేను చిట్టాతో సహా బయటపెట్టి ఒక్కొక్కటి ఆధారాలతో సహా తీసుకొచ్చి పెడుతుంటే ఇప్పుడు ఏమవుతుందంటే నన్నే యాక్చువల్గా వీళ్ళతో కలిపేస్తే సో వీళ్ళు చెప్పేది నమ్మాల్సిన పని ఉండదు అనే రకంగా ఒక కుట్ర. అదేంటంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడింది ఎవరు, చెంచల్గూడ జైల్లో ఉన్నది ఎవరు, లావణ్య. అవును. అలాగే అంతకుముందు మస్తాన్ సాయి, మా లావణ్య ఒకటి కాదు 2 కేసులు బ్యాక్ టు బ్యాక్. సో వీళ్ళందరూ డ్రగ్స్ కేసులో పోతే దానికి నాకు సంబంధం ఏంటి? ఇదేంటంటే మీడియా వాళ్ళు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ అని ఒక బయటకి ఏదైతే వచ్చిందో అప్పటి నుంచే తెలుసు ఆవిడ, అంటే ప్రీవియస్లో ఆవిడ డ్రగ్స్ కేసు ఉందని మీరు అంటున్నారు. నేను అన్న కదా, మీరు ఫోన్ తీసి మీ ఫోన్లో జస్ట్ వరలక్ష్మి లావణ్య అని కొట్టండి. ఓకే, కొట్టండి మీకు జస్ట్ ఇప్పుడు. పర్లేదు. సో ఏమక్కర్లా, జస్ట్ లావణ్య డ్రగ్స్ కేసులు అని కొట్టండి వస్తుంది. ఓకే, అంటే ఆవిడ ఇప్పుడు వచ్చినదే ఎక్కువ కనిపిస్తుంది కదా డ్రగ్స్ కేసులో. అదే అంటున్నా, ఇప్పుడైతే రాజ్ తరుణ్ దీంట్లోకి వచ్చాడో ఆవిడ ఒకసారి లైమ్లైట్లోకి వచ్చింది. అప్పుడు ఎతకడం మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరి లావణ్య అని అనుకున్నప్పుడు అప్పుడు బ్యాక్కి వెళ్తే అప్పుడు జల్సాల కోసం 500కి 600కి గోవాలోను ఢిల్లీలోను డ్రగ్స్ కొనుక్కొచ్చి ఇక్కడ 3000కి అమ్ముకుంటున్న లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ ఎవరైతే ఆవిడని కూర్చోబెట్టి లావణ్య గారు అని చెప్పి మాట్లాడుతున్నారో, డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి ఇదే టీవీ ఛానల్స్ వేసింది. మరి సడన్గా ఆవిడ గారు ఎలా అయిపోయారు? జల్సాల కోసం తిరిగి ఆవిడ పాపం మొగుడు కోసం పోరాటం చేస్తున్న అమాయక స్త్రీ ఎలా అయ్యారు? ఆవిడ్ని నిజాలన్నీ బయట పెడుతున్నా నేను డ్రగ్ పెడ్లర్ని ఎలా అయ్యాను? సో బేసికల్ అంటే వీళ్ళందరి మీద ఉన్నాయి కేసులు.